నమస్తే తెలంగాణ ఉంటాయి కదా, వాడు దాంట్లో పడగో ఇట్లాంటి వార్తలు రాయిస్తాడు. ఏమని? జిల్లాల జోలికి వస్తే అగ్గి రాజేస్తాం. ఏందిరా నువ్వు అగ్గి రాజేసి? నీకున్న దమ్మెంత, నీకున్న పరాక్రమం ఎంత, నీకున్న సపోర్ట్ ఎంత, ప్రజలు నిన్ను ఏ మేరకు ఇష్టపడుతున్నారు? నువ్వే పెద్ద రాజకీయ చతురుడు అని, పెద్ద జ్ఞాన సంపద ఉందన్నట్టుగా నేను భావిస్తున్నారా? లేదు. నువ్వులో ఇంకా కూడా అహంకారం తగ్గట్లేదు. ఇవాళ ప్రజాప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ఒక ఆలోచన చేస్తున్నప్పుడు నువ్వు అక్కడమే చెప్పు. నిన్ను పిలిచి నీ సలహా అడిగినప్పుడు వద్దు, పునర్వ్యవస్థీకరణ అవసరం లేదు, ఆనాడు హేతుబద్ధంగానే చేసినాము, ధర్మబద్ధంగానే చేసినాము, ప్రజా సౌకర్యాల కోసం చేసినాము, ప్రజాహితం కోసం చేసినాము, దీంట్లో మార్పులు అవసరం లేదని ఆ వేదికలో చెప్పు. అంతేగాని ఎన్నికైన ప్రభుత్వాన్ని బెదిరిస్తా అంటావు, బ్లాక్మెయిల్ చేస్తా అంటావు. అంటే నీ వెనుక అంతమంది ప్రజలు ఉన్నారు ఈనాడు. మరి ఉంటే ఎందుకు గెలుస్తున్నావు? ఏ ఎన్నిక గెలిచే పరిస్థితి ఎందుకు లేదు నీకు? ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అసలు యాక్చువల్లీ కేటీఆర్ యొక్క అనాలోచితమైన వ్యాఖ్యల వల్ల, అనవసరమైనటువంటి రాద్ధాంతాల వల్ల బీఆర్ఎస్ పార్టీ నానాటికి దిగజారిపోతుంది. తగ్గుతుంది. కేటీఆర్ కూడా తన టీంను మార్చుకోవాలా. ఒకవేళ నిజంగా నువ్వు రేపు భావి రాష్ట్ర ముఖ్యమంత్రి కాదలుచుకుంటే నువ్వు మళ్ళా ప్రతిసారి కేసీఆర్ ప్రభుత్వం వస్తే కేసీఆర్ ప్రభుత్వం మానేసాయి, నేనే ముఖ్యమంత్రిని అవుతా అని డిక్లేర్ అయ్యి పబ్లిక్ ఎస్టిమేషన్. యూ నీడ్ టు గ్రో అప్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు కేసీఆర్. నీకు నేను ఇప్పుడే చెప్తున్నాను చూడండి, వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్ కి ఎన్నికల సరళిని శాసించేంత సత్తువ ఉండకపోవచ్చు, ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవచ్చు కాక. తర్వాత ఆయన ఆలోచనలన్నీ, ఆయన మాటలన్నీ తెలంగాణ ప్రజలు విని పాత చింతకాయ పచ్చడైంది. దాంట్లో నువ్వేం కలిపినా గానీ ఇప్పుడు అది కొత్త రుచులు రావు. ఒక కొత్త ఆల్టర్నేటివ్ వ్యవస్థను డెవలప్ చేసుకోండి. ఆయనను మార్గదర్శక మండలిలోకి పంపించేసేయండి కేసీఆర్ ని. నువ్వు మాకు దూరంగా ఉండి సలహాలు ఇవ్వు, నువ్వు అట్టే ఫామ్ హౌస్ లో ఉండు, నీ ఆరోగ్యం నీ పరిస్థితి నువ్వు కాపాడుకో, నువ్వు అట్లా పెద్ద దిక్కు మాకు ఉండాలా అనేటువంటి మాట మాట్లాడు.